సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి నాని అన్నది 4 బ్యానర్ వేసానండి. ఇది 5వ బ్యానర్ అనమాట. సో ఎలా చేయాలంటే సింపుల్గా చెప్తానండి. సో దీంట్లో ఏంటంటే మన పేరుని హైలైట్ చేస్తూ చేశారనమాట. చాలా బాగా వచ్చిందనమాట. సో దీన్ని మీరు నాని అన్న బర్త్డేకే కాదు, మీరు ఏ బర్త్డేకి అయినా సరే, మీ బర్త్డేకైనా సరే వాడుకోవడానికి అయితే అవకాశం అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ మీకు కావాలనుకుంటే నాకు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి నా డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్కి హాయ్ అని కానీ లేదంటే కాల్ చేసినా కానీ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్స్ అనేవి, నా పేజీలు అనేవి ఓన్లీ మన సబ్స్క్రైబర్లు మాత్రమే ఇద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఇలా చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా అయితే మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 9 దాకా అయితే ఖాళీగా అది వేయడం జరుగుతుంది. తర్వాత మీరు 11కో 12కో 1కో 2కో ఇలా నైట్ కాల్ చేస్తే నేను ఇవ్వడం అనేది జరగదనమాట. మరి మీరు అనుకోవచ్చు ఈడేది ఎంత ఇదని అని. సో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ నైట్ 9 దాకా ఇప్పుడు ఇచ్చినా కానీ నేను వేస్తాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పిక్చర్లో ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుంది. దీని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి లేయర్ సింబల్, ఈ లేయర్ సింబల్ వేరు, ఈ లేయర్ సింబల్ వేరు. దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే సో 10 పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసరికి 20 పెట్టుకున్నానండి. మనకైతే ఈ సైజ్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటెస్ట్ తీసుకుంటే మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అక్కర్లేదు. తర్వాత వచ్చేసరికి ప్లస్ బటన్ ఫ్రమ్ క్లిక్ చేసానండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసరికి మనకి ఇక్కడ బ్రౌజర్ ఆఫ్ పడుతుంది. బ్రౌజర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్నాప్షాట్ కనపడుతుంది. స్నాప్షాట్లో వచ్చేసరికి మనకి ఒక ఇమేజ్ కావాలి కాబట్టి ఆ ఇమేజ్ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇమేజ్ కోసం నేను చూపిస్తాను చూడండి. తీసుకున్న తర్వాత సో మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకొని ఇలాగా నాలాగా పెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీని అయితే మధ్యలో కనుక్కొని మీకు ఎంత కావాలనుకున్నారో, ఎక్కడ కావాలనుకున్నారో అక్కడ వరకే తీసుకోండి, మంచిగా ఉంటుంది. సో నాకైతే అయిపోయింది. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తారంటే -66 పెట్టుకున్నానండి. చూడండి, -66 కంటే ఎక్కువ తక్కువద్దు. సో మనకి ఈ టైప్ అయితే కావాలి. పెట్టుకున్న తర్వాత ఇదేమో +29 పెట్టుకోండి, 29 పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఇదేమో -16 పెట్టుకోండి. సో నాలాగే రావాలి, నా కలరే కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత నేను నాని అన్ని ఇమేజ్లు అనేది నేను వీడియో ఎన్ని అయిపోయిన తర్వాత ఇంకా 5 ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నేనైతే నాని అన్న అది వెనకాల అన్ని మూవీస్ నుంచి ఒక CD అది ఉంటుంది కదా, మనకి కాలేజ్ గ్రేడ్ లాగా ఒక ఇది తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలనుకున్నారో అన్ని పెట్టుకోవడం జరుగుతుంది. చూడండి, నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఒకటి సో ఇదొద్దు, మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా పెట్టుకొని సో దీన్నే ఇంకోటి తీసుకున్నాను. సో దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను. సో దీన్ని కూడా ఇట్లా మధ్యలో కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోవడం జరుగుతుందన్నమాట. తీసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత చూడండి, నేనైతే ఇలా అనుకున్న తర్వాత మొత్తం ఒకసారి లాక్ వేసుకోండి. లాక్ ఎందుకు వేసుకోవాలంటే చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ వేసుకున్న తర్వాత మాట్లాడుకుందాము. సో లాక్ వేసుకున్న తర్వాత సో మనకేంటంటే మొత్తం ఒకే లేయర్లోకి వచ్చేస్తాం. మనకు మొత్తం 4 ఫోటోలు యాడ్ చేసాం కదా, 4 ఫొటోస్ కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒకటే ఫోటోలాగా కన్వర్ట్ అయిపోతున్నాం, చూసుకోవచ్చు. సో దీన్ని అయితే ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్స్ ఉంటుందండి. కలర్ ఫిల్టర్స్లో సాచురేషన్ 0 పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చుకొని ఒపాసిటీ వచ్చేసరికి మీకు హెచ్ఎం పెట్టుకోండి. మనకి ఏంటంటే ఇలా నీట్గా కనపడటం అయితే ఒక వస్తుందన్నమాట. లైట్గా కనిపిస్తామంటే ఎక్కువ కనిపించదు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రౌజర్లోకి అయితే వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నాని అన్ని ఇమేజ్లు ఉంటాయి కదా, నాని అన్ని ఇమేజ్లు ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో ఒక ఇమేజ్ తీసుకుందాం, అది నేను లోకల్ మూవీ నుంచి ఒక ఇమేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇమేజ్లన్నీ మీకు లాస్ట్లో వస్తాయండి. అంటే లాస్ట్లో అంటే ఇప్పుడు కాదు, ఈ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత, అంటే నేను చేసే అన్ని బ్యానర్లు దగ్గర 10 ఉన్నాయి. 10లో కూడా ఇది 5వ బ్యానర్ అనమాట. ఎన్ని అయిపోయిన తర్వాత మీకు వేయడం అయితే జరుగుతుంది అన్నమాట, చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి నేనైతే ఒక ఇమేజ్ తీసుకుందాం కదా. సో ఆ ఇమేజ్ నేను చూపిస్తాను చూడండి. సో వీడియో అయితే పాస్ చేస్తున్నాను. సో దొరికిందనమాట. అది తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలనుకున్నారో అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత సో నాకు ఇలా కావాలనిపించింది. దీనికి లాక్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డ్రా మ్యాన్లోకి వెళ్ళి పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకొని టచ్ చేసుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీనైతే ఇట్లా చేసుకొని మీకు ఎక్కడ కావాలో దాని దగ్గర పెట్టుకొని ఎంత కావాలో చూసుకొని పెట్టుకొని దీనికైతే కొంచెం సైజ్ తగ్గించుకొని
మనం ఏం చేస్తామంటే దీనైతే సో కిందకైతే అనుకున్నానండి. అనుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని సో దీన్నే ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. దీన్ని అయితే చిన్న చేసుకున్నాను, ఎందుకంటే మనకి షాడ్ అనేది పైకి వస్తుంది కదా. సో ఇలా చేసుకున్న తర్వాత మాకైతే ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట, కొంచెం రియాలిటీగా కనిపించడానికి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తానంటే న్యూ టెస్ట్ చేస్తున్నానండి, దీన్ని దొరకైతే చేస్తున్నానండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాంగ్ ప్రెస్ చేసి దీనైతే పేస్ట్ కూడా జరిగింది అనమాట. నేనైతే మ్యాటర్ టైప్ చేయాలి, కానీ టైం వేస్ట్ అని చెప్పి నేనైతే మ్యాటర్ టైప్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలనుకున్నారో అంత పెట్టుకొని సో దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది మంచి కలర్ తీసుకోండి. తర్వాత వచ్చేసరికి స్ట్రోక్ వాల్యూ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీకు ఎంత కావాలనుకున్నారో అంత పెట్టుకున్న స్ట్రోక్ అనేది నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే ఇలా ఒపాసిటీ వచ్చేసరికి 30%, బ్లర్ అనేది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% తీసుకున్న తర్వాత ఇప్పుడే మనం ఫాంట్ యాడ్ చేద్దాము. ఫాంట్ వచ్చేసరికి అనేక ఫాంట్ అయితే బాగుంటుంది. అనేక ఫాంట్లో కొంచెం సన్నగా లావుగా ఉండే ఫాంట్ అయితే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. సో ఆ ఫాంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది చూడండి. సో నేనైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని మీకు ఎంత కావాలనుకున్నారో అంత పెట్టుకోండి. సో నేను దాన్ని యాస్టీస్గా చేయట్లేదు, అంటే మీరు అడగవచ్చు మీరు యాస్టీస్గా ఎందుకు చేయట్లేదు బ్రో అని. సో నేనైతే యాస్టీస్గా చేయడం లేదు. తర్వాత వచ్చి దీన్ని లాక్ వేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకొని సో దీన్ని ఏం చేస్తానంటే దాన్ని డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు నాని పేరు అనేది మనకి అను 7లో కన్వర్ట్ చేసి పెడుతున్నానండి. ఆ పేరు కూడా తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకొని దీనికి వచ్చేసరికి నాని అనే పేరు మీద మనకి ఒక ఫాంట్ అయితే కావాలి కాబట్టి దీంట్లో నేను ఒక ఫాంట్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఆ ఫాంట్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. దీంట్లో ఉంటుంది చూడండి ఫాంట్ అనేది దీపికా ఫాంట్ అనమాట. దీపికానో ఏదో ఉంటుంది. సో దాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. నాకు పేర్లే గుర్తుండవండి, నేను చాలా పేర్లు చేస్తూ ఉంటాను. సో నేనైతే గీతా ఫాంట్ తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఇది టెక్స్చర్ అని కనిపిస్తుందండి. టెక్స్చర్లో ఈ టెక్స్చర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, మళ్ళీ తీసుకుంటున్నానండి. అది పిక్చర్స్లో ఉంది కదా, పిక్చర్స్లో ఇప్పుడు మనం తీసుకున్న ఇది ఉంటాయి కదా, అది కాలేజ్ గ్రిడ్, దాన్ని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే నాని ఇమేజ్ అనేది ఇలాగ రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుందండి. ఈ స్కేల్ మీద ఏం చేస్తానంటే ఇలాగంటే మనకి ఏంటంటే ఫొటోస్ అనేవి ఇంకా చిన్నగా వచ్చి ఇంకా ఎక్కువ కనిపించడానికి అయితే అవకాశం అనమాట. మీకు ఎన్ని కావాలి చూసుకొని దాన్ని దగ్గరికి అయితే పెట్టుకున్న తర్వాత దీన్ని నాని వెనకంటే ఇమేజ్ కంటే కింద పంపించుకోండి. నాని ఇమేజ్ పైకి రావాలండి. అనుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇది మనకి నాని అనే పేరు అనేది కొంచెం ఇది స్ట్రోక్ అనేది పెంచుకుంటున్నానండి. స్ట్రోక్ అనేది పెంచుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట, కానీ లుక్ అని రాలేదు. ఇప్పుడు ఏంటంటే దీనైతే డిలీట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే టెక్స్చర్ అనేది డిలీట్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి స్ట్రోక్ కూడా డిలీట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ వచ్చేసరికి మీరు బ్లాక్ కలర్ తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకొని మీకు ఎంత కావాలనుకున్నారో అంత తీసుకొని ఖచ్చితంగా ఇలా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పెట్టుకొని దీని ఏం చేస్తారంటే ఒపాసిటీ అనేది తగ్గించుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే మన నాని అనే ఇమేజ్ అనేది కొంచెం క్లారిటీగా కనిపించడం కోసం కొంచెం అవకాశం చూసుకోవచ్చు. మీరైతే నీట్గా కనిపిస్తుంది మనకైతే. సో దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా మధ్యలోకి అనుకున్నాను. సో దీన్ని కూడా మధ్యలోకి అయితే అనుకున్న తర్వాత మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే ఇట్లా ఈజీగా నీట్గా కనిపించడం కోసం అవకాశం ఉందన్నమాట. చూసుకోవచ్చు. నేనైతే ఇంకా చేయాలి, కానీ నేనైతే చేయటం లేదు, ఎందుకంటే ఇంకా నీట్గా చేయాలి. దీన్ని ఇంకా కొంచెం కరెక్షన్స్ అన్నీ చేస్తే ఇంకా నీట్గా కనిపించడం కోసం అవకాశం అన్నమాట. నీట్గా పెట్టుకోవాలండి. మనం ఇప్పుడైతే ఎడిటింగ్ మనం వీడియోస్ కోసం చేస్తాం కాబట్టి టైం వేస్ట్ కాబట్టి నేను చూడలేదు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి షేప్స్ అని కనిపిస్తాయండి. షేప్స్లో మీకు నచ్చిన షేప్ తీసుకోండి. ఇట్లాగా తీసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు రౌండ్ షేప్లు ఉంటాయి, చాలా షేప్స్ ఉంటాయి, కానీ నేనైతే ఇదే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలనుకున్నారో అని పెట్టుకోండి. నేనైతే వీడియోస్లో చూపించినట్టుగా ఒక 3 అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే ర్యాండమ్గా పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకైతే ఎన్ని కావాలనుకున్నారో అని పెట్టుకోండి. సో చూసుకోవచ్చు. నేనైతే ఇంకా దీన్ని చిన్న చేసుకోవాలి, కానీ నేను చిన్న చేయట్లేదు. సో ఇక్కడ మనకి చాలా వస్తాయండి. మనం అంటే ఫొటోస్ పెట్టుకునే కానీ మన ఇది అనేది చిన్నగా అయిపోద్ది అనమాట. ఫోటో అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా అయినది ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దీన్ని చిన్న చేసుకోవాలి. సో తర్వాత వచ్చరికి మీరు చూసుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోనండి. ఖచ్చితంగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చేసుకోండి. సో మనకి ఈ టైప్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. సో వీడియో తిరిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.